ధ్యానయోగం ధారణా మార్గం. కాలి బొటను వ్రేలు గోరు నుండి తల పైన గల వెంట్రుకల వరకు మొత్తం శరీరం అనబడుతుంది. అనగా పాదాల నుండి శిరస్సు వరకు శరీరమే. కానీ కాళ్ళు చేతులు ఉపాంగాలు అవుతాయి. కాళ్ళు నడకకు పరిగెత్తుటకు, చేతులు పనులు చేయుటకు ఉపయోగపడతాయి. మిగిలిన శరీరాన్ని మొండెం అంటారు. సాధనకు ఇదే ప్రధానం. గుదరంధ్రం నుండి తల మధ్యలో గల బ్రహ్మరంధ్రం వరకు అతి ముఖ్యమైన శరీరం అవుతుంది. సాధనలో అభ్యాసం గుదరంధ్రం నుండి ప్రారంభం అవుతుంది. శరీరంలో గల 6 ప్రధాన స్థానాలలో మొదటి స్థానం గుదరంధ్రం, అంటే మల విసర్జన అంగానికి పై భాగాన ఉంటుంది. దీనిని మూలాధార చక్రం అన్నారు. మొత్తం శరీరానికి ఇదే ప్రధానమైనందున మూలాధారమైంది. ఇది భూతత్వానికి సంబంధించిన స్థానం. కుజగ్రహం అధిపతి, గణపతి ఆదిదేవత, లం బీజాక్షరం, స్థిరత్వం ప్రధాన లక్షణం, సకల విఘ్న నివారణ ఫలితం. సాధన సక్రమంగా జరుగుటకు దైవ గురు మార్గ విశ్వాసాలు బలంగా ఏర్పడతాయి. శ్రద్ధ భక్తి కలుగుతుంది. సాధనకు శారీరక ఆరోగ్యం అత్యంత ప్రధానమైంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అభ్యాసం సక్రమంగా జరగదు. ఆరోగ్యానికి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత మలినాన్ని విసర్జించడం కూడా అంతే ముఖ్యం. మలినం తొలగితేనే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. చంచలం తగ్గుతుంది. ముఖ్యంగా అంతర్ముఖ సాధనలో మొదట స్థానంపై దృష్టి ఉండాలి. బీజాక్షరాన్ని మనస్సులోనే స్మరించి భావనతో ఆ స్థానంలో వీలైనంత నెమ్మదిగా వదలాలి. ఇలా 4 సార్లు చేయాలి. ధారణా మార్గంలో ముఖ్యంగా స్త్రీలకు ఈ చక్ర సాధన తప్పనిసరి కాదు. అవసరం అనుకుంటే చేయడం వల్ల ఇబ్బంది లేదు. సహజంగానే స్త్రీలలో ఈ ఫలితాలు అభ్యాసం చేయకుండానే లభిస్తాయి. శరీర తత్వాన్ని అనుసరించి అభ్యాసం ఉంటుంది. ధ్యాన ప్రస్థం.